చాలామంది ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు భయంతో స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అంటే కావాల్సినవన్నీ తీసుకెళ్తారు. 2 days తర్వాత చెకింగ్ లేదు, ఏం లేదు, ఎవరు రావడం లేదని చెప్పేసి స్కేల్ తీసుకెళ్ళడం మర్చిపోతారు. పెన్సిల్ ఉండదు, ఎరేజర్ ఉండదు. తీసుకెళ్ళడం పక్కన వాడు తీసుకొస్తున్నాడు కదా నాకెందుకులే అనేలాగా హాల్ టికెట్ ఒకటి పట్టుకొని వచ్చేస్తుంటారు అనమాట. దయచేసి పిల్లలు అలా ఎప్పుడూ చేయకండి నాన్న. ఎందుకు అంటే నేను చెప్పాను, టైం బాగాలేకపోతే అన్నీ మనకు అలా కలిసి వస్తాయి. లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా మీ దగ్గర స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, పెన్స్ కూడా ఏదైతే బాగా పడుతుందో 3 పెన్స్ మీరు క్యారీ చేయాలి. ఖచ్చితంగా 3 పెన్స్ ఉండాలి. ఒక పెన్ కాకపోతే ఇంకో పెన్ అనేలాగా ఒకటే పెన్ తీసుకొని వెళ్ళొద్దు. సో చాలా మంది ఏంటి అంటే ఇవన్నీ తీసుకోకుండా వెళ్తుంటారు. ఒక పెన్ చాలు, పక్కన వాడు తీసుకొస్తున్నాడు కదా వాడు తీసుకుని నేను రాసేసుకుంటానే, వాడు వస్తువులు తీసి నేను వాడుకుంటానంటే కుదరదు. అలా చేసి డిబార్ అయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి, కేర్లెస్గా ఉండకూడదు. నీ వస్తువు నీ దగ్గరే ఉండాలి. స్క్వాడ్ వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి స్కేల్ అడిగినా లేదా పెన్సిల్ ఇచ్చినా, తల నిన్ను అడిగినా నువ్వా నిన్ను తల తిప్పినా చాలు, వెంటనే డిబార్ అంటారు. నువ్వు కాళ్ళ మీద పడి ఏడ్చినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. డిబార్ని రాసిస్తారు, ఒక 3-4 years రాసిస్తారు. కాళ్ళ మీద పడి మొర్ర పెట్టుకున్నా సరే చెయ్యరు. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. మీరు వాళ్ళు వచ్చిన టైంలో పెన్ అడుగుతున్నారా, స్కేల్ ఇస్తున్నారా, ఇవన్నీ వాళ్ళకి అవసరంలే. వాళ్ళకి వచ్చే టైంకి మీరు మాట్లాడుతున్నారా లేదా, మీరు తల తిప్పారా లేదా, పక్కన వాడితో మాట్లాడుతున్నారా లేదా, ఇదే చెక్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం, స్క్వాడ్ వచ్చినప్పుడు కొంతమంది కాపీస్ పెడుతుంటారు. పెట్టేసి ఆ టైంకి ఏం చేస్తారంటే బౌల్ లాగా చేసేసి విసిరేస్తుంటారు. అలా కూడా తిరుగుని, అలా కూడా కొన్ని స్కూల్లో జరిగి డిబార్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఏదేమైనా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. స్క్వాడ్ వచ్చినా లేకపోయినా, చెకింగ్కి వచ్చినా లేకపోయినా మీకు అవసరం లేదు. మీరు మీలాగే ఉండండి. ఎవరో తీసుకొస్తారు, ఎవరో ఇస్తారనేది అలాంటివి ఏమీ వద్దు. మీ వస్తువుల్ని మీరే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పక్కన వాడు అడిగినా ఇవ్వద్దు, మీరు పక్కన వాళ్ళని తీసుకోవద్దు. సరేనా? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమి కూడా చేయకండి నాన్న. చేశారు అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. అలానే ఫ్రీగా భయపడుతూ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎగ్జామ్లో ఎప్పుడు ఫ్రీగా రిలాక్స్గా ఉండండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది పిల్లలు ఎగ్జామ్ అనగానే భయపడిపోతూ ఉంటారు. చాలామంది పిల్లలు ఎగ్జామ్ అనగానే భయపడిపోతూ ఉంటారు, టెన్షన్ పడతారు. అసలు మామూలుగా ఉండదు. కొంతమంది పిల్లలకి జ్వరం కూడా వచ్చేస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రీగా రిలాక్స్గా ఉండండి అంతే. మీకు వచ్చిన దాన్ని నీట్గా అటెంప్ట్ చేయండి, నీట్గా అటెంప్ట్ చేయండి. మీరు టెన్షన్ పడ్డా, భయపడ్డా ఏమవుతుంది అంటే మీరు చదివిన ఆన్సర్లు మొత్తం మర్చిపోతారు, చదివిన ఆన్సర్లన్నీ మర్చిపోతారు. అప్పుడు ఏమీ గుర్తురాదు, టెన్షన్ పడతారు, టైం సరిపోదు, టైం అనేది సరిపోదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రశాంతంగా మీరు ఏమైతే చదివారో దాన్ని అటెంప్ట్ చేసేలాగా ఉండండి. ప్రశాంతంగా ఒక 2-3 times క్వశ్చన్ పేపర్కి చదవడానికి ఎలా టైం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ని చదవండి. ఫస్ట్ క్లారిటీగా ప్రశాంత రిలాక్స్గా కూర్చొని క్వశ్చన్ పేపర్ చదవండి. అందులో మీకు ఏ క్వశ్చన్ అయితే బాగా వస్తుందో ఆ క్వశ్చన్ని సెక్షన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ వేసేసి నీట్గా మెన్షన్ చేయండి, నీట్గా మెన్షన్ చేయండి. రాని వాటి గురించి లాస్ట్లో ఆలోచిద్దాం. వచ్చిన క్వశ్చన్ రాయకుండా రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. అలా టైం వేస్ట్ చేసుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి పనులు ఏమి చేయకండి. ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటో దాన్ని నీట్గా అటెంప్ట్ చేయండి. రాని క్వశ్చన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్గా అసలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. ఆ సబ్జెక్ట్ పైన మీకు ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది కదా, ఆ గ్రిప్ని ఉన్న నాలెడ్జ్ని దాని మీద ఉపయోగించండి అంతే. ఉన్నదాన్ని దాని మీద ఉపయోగించేసేయండి. నీట్గా చక్కగా అటెంప్ట్ చేసేసేయండి. టెన్షన్ పడుతూ భయపడుతూ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ టైం. చాలా మందికి ఎగ్జామ్లో నాకు టైం సరిపోలేదు అనేలాగా అంటూ ఉంటారు. సో టైం సరిపోవట్లేదు అంటే మీరు టైంని సెట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఇప్పుడు మీకు 100 కాదు, 100 మార్క్స్ కాదు,
80 మార్క్స్కే కదా మీకు ఎగ్జామ్ పేపర్. సరే, ఎగ్జాంపుల్కి 100 మార్క్స్కే అనుకుందాం. సో మీరు 100 మార్క్స్ వేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అది చెక్ చేసుకోవాలి. అంటే 1 మార్క్ క్వశ్చన్కి ఎంత టైంలో రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైంలో రాయాలి, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం రాయాలి, 8 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం రాయాలి. ఈ టైం అనేది మీరు షెడ్యూల్ ఒక ప్లాన్ ఒకటి చేసుకోండి. మీకు ఆల్రెడీ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయింది, అందులో మోడల్ పేపర్ మీ దగ్గర ఉంటుంది, చాలా మంది దగ్గర ఉంటుంది. సో దానికి టైం సెట్ చేసుకోండి. మీకు ఇచ్చిన ఎగ్జామ్ టైం ఎంత, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం మీరు తీసుకుంటున్నారు అనేది మీరు పక్కన పెన్సిల్తో రాసేసి టైంని క్యాల్కులేట్ చేయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి 15 మినిట్స్ ముందే మీ ఎగ్జామ్ అయిపోవాలి. 15 నిమిషాల ముందు, లేదా మినిమం 10 నిమిషాల ముందైనా, 10 మినిట్స్ ముందైనా మీ ఎగ్జామ్ అయిపోయి ఫ్రీగా, అంటే చెకింగ్ కూడా అయిపోవాలి, మళ్ళీ రెండోసారి చెక్ చేసుకోవడం అయిపోయి ప్రశాంతంగా కూర్చొని టైం ఎప్పుడు అయిపోతుంది అనేలాగా చూడాలి. మీరేం చేస్తారో, మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? 1 మార్క్ క్వశ్చన్కి ఏమో 5 మినిట్స్ రాస్తారు, నెక్స్ట్ 2 మార్క్స్కి ఏమో 10 మినిట్స్ రాయొచ్చు, లేదా 8 మినిట్స్ రాయొచ్చు. ఇలా అంటే దేనికి ఎంత టైం అవసరం అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అనవసరమైన వాటికి 1 మార్క్ క్వశ్చన్ అంటే 1 వర్డ్ చాలు కదా, 1 మార్క్ క్వశ్చన్కి 1 పదంలో చాలు, 1 వర్డ్లో చాలు. 2 మార్క్స్ అనుకోండి, దానికి 1 లైన్ లేదా 1.5 లైన్ రాస్తే చాలు. అంతేకాని హాఫ్ పేజ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు టైం కోల్పోతున్నారు. సో ఇలా రాయొద్దు. 1 మార్క్ క్వశ్చన్కి 1 వర్డ్ రాస్తే చాలు. మళ్ళీ క్వశ్చన్ అంతా ఎక్కించి లాస్ట్లో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఏంటి అనేది 1 వర్డ్లో ఉంటుంది, రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్ దానికి 1 లైన్ లేదా 1.5 లైన్ లేదా 2 లైన్స్ రాస్తే చాలు. 1.5 లైన్ ఇంకంతే, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఇలా టైంని క్యాల్కులేట్ చేసుకోండి. ఈ రోజే మీరు మీ దగ్గర ఉన్న ప్రీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ని తీసుకొని పెన్సిల్తో టైం అనేది వేసేసుకోండి. ఈ టైంలో ఇంత రావాలి. మనకి టైం ఎప్పుడు దేనికి పెట్టాలి అంటే 6 మార్క్స్ దానికి, 8 మార్క్స్ దానికి, వీటికి టైం ఎక్కువ పడుతుంది. సో మీరేం చేయాలి, వాటికి టైము తక్కువ మార్క్స్కి ఏమో టైం ఎక్కువ తీసేసుకొని ఎక్కువ మార్కుల దగ్గరకు వచ్చేసరికి టైం సరిపోవట్లేదు అంటారు. ఇంకొక విషయం, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ 6 మార్క్స్కి 8 మార్క్స్ అంటే పెద్ద క్వశ్చన్లు ఏమైతే ఉన్నాయో ఆ ఎక్కువ మార్కుల క్వశ్చన్లే అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ అవే అటెంప్ట్ చేయాలి. అవి చెయ్యరు మీరు. అవి చేయకుండా 1 మార్క్ 2 మార్క్స్ చేశారనుకోండి, వీటికి టైం సరిపోదు. అవి చేసిన తర్వాత మీరు మిగిలిన వాటికి ఆన్సర్ చేయండి. లాస్ట్లో టైం అయిపోయింది, మీకు 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. పోతే 1 మార్కే కదా పోయేది, లేదా పోతే 2 మార్క్సే కదా పోయేది. అంతేకాని 6 మార్క్స్ 7 మార్క్స్ ఇవి పోవు కదా. ఎప్పుడైనా ఎక్కువ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్నే ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. తర్వాత మీరు 1 మార్క్ 2 మార్క్స్ అనేవి లాస్ట్లో అటెంప్ట్ చేసినా ఇబ్బంది ఏమీ ఉండదు. టక్ 1 వర్డే కాబట్టి రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా నంబరింగ్స్ ఉండాలి, అది క్లియర్గా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ దానికి ఆన్సర్ క్లియర్గా మెన్షన్ చేయాలి. కంటికి క్లియర్గా కనిపించేలాగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయమంటే పెద్ద బండాక్షరాలు కాదు, చూడగానే ఓహో సెక్షన్ ఏలోనా ఫస్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సరా అనేలాగా క్లియర్గా అర్థమయ్యేలాగా రాయాలి. టెన్షన్లో హడావుల్లో ఏం చేస్తాము అంటే సెక్షన్ రాయము, అలాగే దేనికి ఆన్సర్ అంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్ కూడా రాయము. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేసి మార్క్స్ పోగొట్టుకుంటారు చాలామంది. దయచేసి అలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకండి. ఎగ్జామ్ హాల్లో ఫ్రీగా, ప్రశాంతంగా, రిలాక్స్గా ఉండండి. ఏదైనా డౌట్ అనిపిస్తే మీ దగ్గర ఉన్న ఇన్విజిలేటర్ని మొహమాటం లేకుండా అడగండి. వేరే స్కూల్ వాళ్ళు ఉన్నారు కదా, ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటివేమీ వద్దు. ఎగ్జామ్ అయిపోతే మీరెవరో వాళ్ళెవరో కదా, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా. ఇలాంటి మొహమాటాలు కానీ ఫీల్ అవడాలు కానీ ఏం పెట్టుకోండి. ఎన్ని డౌట్స్ ఉన్నా సరే, ఎన్నిసార్లు అయినా సరే ఇన్విజిలేటర్ని ఫ్రీగా అడగొచ్చు. మ్యామ్ నాకు ఈ డౌట్ ఉంది, ఇదేంటి అనేది అడిగేయచ్చు. నాకు అన్నీ తెలుసు, అమ్మో తెలియదంటే మళ్ళీ పక్కన వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేలాగా తెలియకపోయినా తప్పులు రాయొద్దు. 1కి 10 సార్లు అయినా ఇన్విజిలేటర్ని అడగండి. మ్యామ్ నాకు ఇలా డౌట్గా ఉంది, ఇది అడగండి, నో ప్రాబ్లం. ఫస్ట్ రోజు మీరు కొంచెం ఇబ్బందిగా ఉంటారు, టెన్షన్గా ఉంటారు కాబట్టి ఇన్విజిలేటర్ని అడగచ్చు. ఫస్ట్ రోజే కాదు, లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా ఇన్విజిలేటర్ని మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగచ్చు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చేస్తారు, మనకు అది అవసరం ఏమీ లేదు. మన డౌట్ని క్లియర్ చేసుకోవాలంతే.
పక్కన వాళ్ళు చేయరు కదా, మన మార్క్స్ పోతే నష్టపోయేది మనం కానీ పక్కన వాళ్ళు కాదు కదా. సో ఇలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోండి, మీకున్న డౌట్ని ఇన్విజిలేటర్కి చెప్పండి, తను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో హ్యాండ్ రైటింగ్ పరంగా, ఎగ్జామ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి, ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.